దేవి వంటగదిలో వంట చేస్తూ ఉంది. తను మర్చిపోయి ఇంటి ముందున్న తలుపుని తెరిచుంచేసింది. అదే సమయంలో అటువైపొచ్చాడు విష్ణు. అతంది పక్క ఊరే. అతని పని దొంగతనాలు చేయడం మాత్రమే. ఏదో ఒకటి దొంగతనం చేసి దాన్ని అమ్మి అలా తన జీవితాన్ని గడపడమే ఒక అలవాటుగా చేసుకున్నాడు. దేవి ఇంటి తలుపు తెరిచుండడం చూసిన విష్ణు మెల్లిగా శబ్దం చేయకుండా లోపలికి దూరాడు. అక్కడ టేబుల్ మీద దేవి ఐఫోన్ ఉండడం చూశాడు. దాన్ని మెల్లిగా తీసుకొని అక్కడ్నించి నైస్గా ఎస్కేప్ అయిపోయాడు విష్ణు. వంట పని పూర్తయ్యాక హాల్ దగ్గరికొచ్చింది దేవి. అప్పుడు తన భర్తకి ఫోన్ చేద్దామా అనుకుంది. సో ఫోన్ కోసం వెతికింది. అదేంటి ఇక్కడే కదా పెట్టాను, ఎక్కడ పోయింటుంది ఫోన్? అలా అని మనసులోనే అనుకున్న ఆమె ఆ రూమ్ అంతా వెతికింది. ఇప్పుడు బెడ్రూమ్కొచ్చి చూసింది. అక్కడ కూడా తన ఐఫోన్ కనిపించలేదు. ఛా, ఎక్కడ మాయమైపోయింది నా ఫోన్? ఒక వస్తువు ఒక్క చోట ఉండట్లేదబ్బా. అలా అనుకుని గొనుక్కున్న ఆమె ఫోన్ ఎక్కడ పెట్టాను అని ఆలోచించడం మొదలుపెట్టింది. టేబుల్ దగ్గరే పెట్టి వంట చేయడానికి వెళ్లడం తనకి గుర్తుకొచ్చింది. ఇక్కడే కదా ఈ ఫోన్ని పెట్టాను, కాని ఇప్పుడొచ్చి చూస్తే లేదు. ఎక్కడ పోయింది ఈ ఫోన్? సరే, ఒకసారి కాల్ చేసి చూద్దాం ఆ నంబర్కి. అలా అనుకుని తన దగ్గరే ఉన్న ఇంకో డబ్బా ఫోన్ తీసుకుని దేవి ఫోన్కి కాల్ చేసింది. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి. అలా అని కాల్ చేస్తే వచ్చింది. అయ్యయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే. ఇక ఈ ఫోన్ని ఎలా వెతకాలేంటి? అలా అనుకున్న ఆమె మళ్లీ ఆ నంబర్కి కాల్ చేస్తూనే ఉంది. కొంచెం సేపటి తర్వాత మళ్లీ ప్రయత్నిస్తే అది రింగ్ అయింది. అప్పుడా ఫోన్ ఎత్తి విష్ణు మాట్లాడడం ప్రారంభించాడు. హలో, ఎవరు మాట్లాడేది? ఏదో గడుసుగా మాట్లాడాడు. హలో, ఇది నా ఫోన్ అండి. ఇంట్లో పెట్టిన ఫోన్ ఎలా మాయమైంది? నా ఫోన్ మీ దగ్గరికెలా వచ్చింది? నా ఫోన్ వచ్చి మర్యాదగా నాకిచ్చేయండి. దానికతను అన్నాడు, ఏం చెప్తున్నారు మేడం? ఈ ఫోన్ని నేను రోడ్లో కింద పడితే తీశాను. ఇది మీ ఫోనా? సరే సరే, నేను ఈ ఫోన్ని మీ దగ్గరకొచ్చి ఇచ్చేస్తాను. కానీ నాకు దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ముందు మీరు ఫోన్ తీసుకొచ్చి ఇవ్వండి, నేను మీకు 1000 రూపాయలు ఇస్తాను. అది విన్న వెంటనే అతనన్నాడు, ఏంటి? మీరిచ్చే ఈ 1000 రూపాయల కోసం నేను ఇంత ఖరీదైన ఐఫోన్ని మీకు తిరిగివ్వాలా? ఈ ఫోన్ని నేను మార్వాడి షాప్లో ఇచ్చాననే అనుకోండి, ఏదోలా 25,000 దొరుకుతాయి. అతని షాప్లో ఇచ్చే నేను డబ్బులు తీసుకుంటానులేండి, మీరు వరి అవ్వద్దు. సరే సరే, నీకెంత కావాలో చెప్పు, నేనిస్తాను. దాంట్లో ముఖ్యమైన ఫోన్ నంబర్స్ అన్నీ ఉన్నాయి. నాకు నా ఫోనే ముఖ్యం. నువ్వు అడిగిన డబ్బు నేనిచ్చేస్తాను. దానికతనన్నాడు, సరే, మీ ఫోన్ని మీకిచ్చేస్తాను. ఆ మార్వాడి దగ్గరే ఈ ఫోన్ ఇస్తే అతను నాకు ఎంత డబ్బిస్తాడో అంత డబ్బు మీరు నాకివ్వాలి. ఎంతైనా మార్వాడివాడు ఈ ఫోన్కి కనీసం 25,000 తక్కువ ఇవ్వడు. అంత డబ్బు మీరిస్తే ఈ ఫోన్ని మీకిచ్చేస్తాను. అతను చెప్పిన దానికి దేవి సరే అని చెప్పింది. తను వంటగదిలో నించుని వంట చేసుకుంటున్నప్పుడు మెల్లిగా ఇంట్లోకి చొరబడి ఫోన్ దొంగతనం చేశాడని దేవికి అర్థమైంది. ఇంట్లోకి చొరబడి ఫోన్ దొంగిలించిన తను ఇప్పుడు ఫోన్ తిరిగివ్వడానికి 25,000 అడుగుతున్నాడు. ఏం చెయ్యాలి అని ఆలోచించిన దేవి పోలీస్ స్టేషన్లో పోలీస్గా వర్క్ చేస్తున్న తన ఫ్రెండ్ హరిణిని కలిసి తన దగ్గర జరిగిందంతా ఒక్కటి వదలకుండా చెప్పింది. దేవి చెప్పిందంతా విన్న హరిణి, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పింది. హరిణి ఇచ్చిన ఐడియాని యూజ్ చేసి ఆ దొంగ దగ్గర 25,000 ఇస్తాను, ఫోన్ తీసుకొని రా అని చెప్తే ఆ దొంగ ఫోన్ తీసుకొని దేవి చెప్పిన ప్లేస్కి వచ్చాడు. పార్క్లో నించునున్న దేవి దగ్గరికొచ్చాడు ఆ దొంగ. ఇదిగోండి, తీసుకోండి మీ ఫోన్ని, నా డబ్బులు నాకివ్వండి, నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పాడు. దానికి దేవి చెప్పింది, కొంచెం ఉండు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పక్కనే ఉన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళింది. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తుంది. అదిగో తనే వచ్చేసింది. వెంటనే అటువైపు చూశాడు ఆ దొంగ. ఆ పోలీస్ ఆవిడ హరిణి అటువైపు వస్తూ ఉంది. ఆమెని చూడగానే ఆ దొంగ భయపడిపోయాడు. పరిగెత్తడం ప్రారంభించాడు. తన వెనకాలే పరిగెత్తుకుని వెళ్లి పట్టుకుంది హరిణి. ఏయ్ దొంగ వెదవా, ఎక్కడికి రా పరిగెత్తుతున్నావు? తలుపులు తెరుచున్న ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసావు. వాళ్ల ఫోన్ దొంగతనం చేసి వాళ్లనే డబ్బులు అడుగుతున్నావు. ఇలాగే ఎంతమందితో చేశావురా? ఫోన్ ఇవ్వు ముందు. అలాని కోపంగా అడిగింది హరిణి. ఆ దొంగ దేవి దగ్గర ఫోన్ ఇచ్చేశాడు. మేడం, నేను దొంగతనం చేయలేదు, రోడ్డు మీద కింద పడిపోయింది. నేను చేయలేదు మేడం, నేను చాలా మంచోణ్ణి అలా అని చెప్పాడు ఆ దొంగ. రేయ్,
నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. నా దగ్గరే అబద్ధం చెప్తున్నావా? ఒక్క గుద్దు గుద్దని అనుకో, అంతే చెప్తున్నా, చచ్చిపోతావు. అలా అని చాలా కోపంగా చెప్పింది హరిణి. తనొక దొంగని, ఇలాంటి దొంగతనాలు చాలానే చేశాను అని మొత్తానికి ఒప్పుకున్నాడు. దేవికి తన ఫోన్ దొరికినందుకు హరిణికి థాంక్స్ చెప్పింది. దేవి ఆ దొంగని తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది. సాయంత్రం విజయ్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చినప్పుడు జరిగిందంతా చెప్పింది దేవి. అది విన్న వెంటనే విజయ్ అన్నాడు, "దిగో చూడు, తప్పు నీమీదే. నువ్వే ముందు వెనక చూసుకోకుండా డోర్ తెరిచుంచి వంటగదిలో పని చేసుకున్నావు. డోర్ తెరిచే ఉండడం వల్ల ఆ దొంగ ఈజీగా లోపలికొచ్చేశాడు. ఫోను దొంగలించాడు. ఇలాగే ఇంకోసారి తలుపులు తెరిచుంచి అలా వదిలేకు. ఎప్పుడూ ఒకేలా ఉండదు. టీవీలో, న్యూస్ పేపర్లో వార్తలు వింటున్నావు కదా, ఒక్కొక్క ప్రదేశంలో ఏమేం జరుగుతున్నాయని. ఇంట్లో ఒక్కదానివే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు." దానికి ఆమె సరే అండి అని చెప్పింది. ఇక నుంచి ఇంట్లో ఒక్కదాన్నే ఉండేటట్టయితే తలుపులు మూసే ఉండాలి. చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఉండాలని అనుకుంది దేవి. అలాగే ఉండడం కూడా ప్రారంభించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కార్టూన్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేమిలా వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది.